రాష్ట్రంలో హెడ్ క్వార్టర్లో మన డీజీపీ ఆఫీస్ కానీ టెక్ టవర్స్ కానీ జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కానీ అలాగే పోలీస్ స్టేషన్ కానీ డిఎస్పీ ఆఫీసులు కానీ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే వెహికల్స్ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు వందలాది వేలాది వెహికల్స్ కొని ఇవాళ పోలీస్ స్టేషన్ వరకు కూడా ఒక వెహికల్ ఇవ్వాలన్నది ఇచ్చి ఇవాళ పగడబందీగా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ కూడా మరి ఇవాళ మొదటైతే 6,000 పోస్టులు రిక్రూట్ చేసాం, ఇప్పుడైతే 3,000 చిల్లర రిక్రూట్ చేసి ఇవాళ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు కూడా. అలాగే ఇవాళ ప్రమోషన్స్ కూడా కానిస్టేబుల్ నుంచి పై వరకు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మొన్న హెడ్ కానిస్టేబుల్కి ఎన్నో సంవత్సరాలుగా కానిస్టేబుల్గా ఉండిపోయారు. హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇవ్వడం కోసం ఒక నిర్ణయం తీసుకుని మన క్యాబినెట్లో అంగీకరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ నుంచి కూడా మన డిఎస్పీ వరకు కూడా అనేక ప్రమోషన్స్ ఇలా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల నుండి కూడా అందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే అందరూ కూడా పగడబందీగా పనిచేయాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం వలన ఇవాళ పోలీసు వ్యవస్థ బాగా పటిష్టమైంది, క్రైమ్ రేట్ తగ్గింది. ఇవాళ అలాగే హోంగార్డులు కూడా ఇలా సామాన్ చేతులతో ఉండే హోంగార్డు 7,000 ఉంటే ఇలా 18,000 చేసి హోంగార్డులు కూడా పనితనాన్ని పెంచడం కోసం, ఫుల్ టైం పనిచేయడం కోసం వాళ్ళకు కూడా శాలరీస్ పెంచడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ లా అండ్ ఆర్డర్ క్రైమ్లో తీసుకుంటే అనేక రకాలు ఇదివరకైతే ఈ మర్డర్స్ లేకపోతే ఫ్యాక్షన్ ఇవన్నీ ఉండి ఇవాళ మార్పు తీసుకొచ్చాం. మన జిల్లా తీసుకొచ్చినప్పటికీ ఫ్యాక్షన్ ఉండేది, ఫ్యాక్షన్ కూడా ఇవాళ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే రకరకాల నేరాలని మార్పు జరిగింది. ఇప్పుడు మార్పు చేయి ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా పెరిగినాయి. ఇవన్నీ కూడా దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి మేము టెక్నాలజీ ఉపయోగించి టెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చి వేళ ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. అలాగే పోలీసు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు టెక్నాలజీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే ఒబీడియంట్ అందరూ కూడా ప్రజలతో ఎలా ఉండాలి, బాగా ఉండాలి, ప్రజలతోటి ఆ సమస్యలు తెలుసుకోవాలన్నది ఒకటి. అలాగే వేళ కంప్లైంట్ పోలీస్ స్టేషన్స్లోనే కాకుండా ఎక్కడి నుంచి కియా ద్వారా బయట నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం. అలాగే మహిళా కానిస్టేబుల్ కూడా ఎక్కువ మంది రిక్రూట్ చేసి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఇలా అనేక కార్యక్రమాలు ఇలా ముందుకెళ్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలోనే ఇలా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ముందుకెళ్తుంది. ఇలా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ఇలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇలా లా అండ్ ఆర్డర్ బాగుంది కనుక నిన్న ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అనేక ఇండస్ట్రీస్ ఈ కర్నూలు జిల్లాలో వస్తున్నాయి. ఎందుకు దీనికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇలా ఇండస్ట్రీస్ బయట పెట్టడానికి వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నీళ్ళు మన మారుమూల ప్రాంతాలకు కూడా నీరు అందిస్తే ఇండస్ట్రీస్ బాగా వస్తాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అలా నీరు అందించడం ఇలా ఇండస్ట్రీస్ బాగా వస్తుంది. దానికోసం ఇలా ఎయిర్పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ బాగా వస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా ఈరోజు మరి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి మణికాంత్ గారు ఆధ్వర్యంలో ఈ స్టేషన్ ఓపెన్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ దాని ముఖ్య అతిథిగా మరి కేఈ కృష్ణమూర్తి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చినందుకు అభినందన తెలియజేస్తారు. మొన్న మంత్రిగా వచ్చారు, ఆవిడకి ఇంకా చాలా తెలుసుకుంటుంది. ఆవిడ సమస్యలు వస్తాయి, సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, పెద్దలతో చెప్పాలి. దానికన్నా ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్ళింది, ఆయన పరిష్కారం చేస్తాడు. ఎందుకంటే సమస్యలు వస్తాయి, ఎందుకంటే పోలీసు వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు కరెక్ట్గా డ్యూటీ చేస్తూ ఉంటారు. మాకేంటంటే మేము మా కోణంలో ఇవాళ ప్రజల పక్కన ప్రజలను కాపాడాలి, తర్వాత మాకు రాజకీయ ఎలక్షన్ కావాలని మేము ఉంటాం. ఆ లా అండ్ ఆర్డర్ ఇవాళ సీఎం గారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కొంత మాకు ఇబ్బంది ఉంటాయి, అవన్నీ కూడా సెటిల్ చేసుకోవాలంటే అధికారులు పెద్దలకు చెప్పాలి, అధికారులతో మాట్లాడాలి. అది సీఎం గారి దృష్టికి వెళ్ళిందో సాల్వ్ చేస్తాం. రక్షణ ఎందుకు లేదు, సామాన్యుడిగా రక్షణ ఉంది, మంత్రికి ఎందుకు ఉన్నది ఉంటుంది. నేను చెప్తాను కదా, ఆవిడ పెద్దోడు చెప్పుకోవాలి, సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకోవాలి, చెప్పుకుని మీ ముఖ్యమంత్రిగా దృష్టికి వెళ్ళిందని సాల్వ్ అయిపోద్ది ఇబ్బంది.